వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడాను హృదయపూర్వకంగా నమస్కారాలు చేస్తున్నాము. వేదిక ముందు వేంచేసి ఉన్నటువంటి ఆత్మీయులందరికీ కూడాను హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాము. జీవితంలో కొన్ని ఘట్టాలు వస్తూ ఉంటాయి. వచ్చిన ప్రతి ఘట్టము ఆనందాన్ని నింపదు. ఏ దాంట్లో ఏదో ఒకటి లోపం కనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి లోపాలు లేకుండా మన బ్రహ్మశ్రీ వెంకటేశ్వర శర్మ గారు మరియు పురాణం మహేశ్వర శర్మ గారు మరియు గంగవరం రామశర్మ గారు ముగ్గురు సంకల్పం చేసిన ఆలోచన ఈ రూపానికి వచ్చింది అనడంలో ఏమాత్రం అనుమానం లేదు. గురువులకు అనేక నమస్కారాలు చేస్తూ నేను చెప్పేటువంటి మాటలు కొన్ని మాత్రమే. శాస్త్రి గారు ఒక్కరే చెప్పితే అయిపోయేది మొత్తం విషయమంతా కూడాను. గురువు గారిని వెంట పెట్టుకున్నారు. అక్కడితో ఆపకుండా మన పిల్లలు వేదం చదువుకున్నా శాస్త్రం చదువుకున్నా రేపటి రోజున సమాజంలో ఎట్లా ఉంటారో ఒక భావన ఏర్పడి మధ్యలో ఎంట్రన్స్ ప్రీ డిగ్రీ కోర్స్ ఇట్లాంటి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి చదువులు మాచే చదివించి వీరు అగాధం కావద్దు, రేపటి రోజున సమాజంలో నిలబడి ఉండాలి అనే మంచి సంకల్పముతో మా అందరికి కూడాను అటు వేద విద్యను, మా యోగమున్నంత శాస్త్ర విద్యను, మాకు అనుభవింప తగ్గటువంటి జ్ఞాన విద్యను అందజేసినటువంటి వారు జన్మ జన్మలకు కూడాను స్మరణింపదగినటువంటి వారు. అట్లాంటి వారికి శతధా నమస్కారం చేస్తున్నాము. ఏమవసరమయ్యా ప్యారక శేషాచార్యుల వారి దగ్గరికి పంపించినారు ఇంగ్లీష్ కోసం అని చెప్పి, ఏమవసరమయ్యా రామకృష్ణ శర్మ గారి దగ్గరికి జ్యోతిష్య పాఠం శ్రీమద్వేంకటనాయకం అంటూ వారి దగ్గరికి, మరియు మా అనంతరాములు పెదనాన్న దగ్గరికి అశ్విని భరణి కృత్తిక రోహిణి చెప్పండిరా, ఇట్లా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క విషయాన్ని. అంతేకాకుండా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆనాటి ప్రొఫెసర్ల దగ్గర కూడాను కూర్చుండబెట్టించినారు. అంతేకాకుండా మెదకు మండలంలో ఏర్పడ్డటువంటి సాహిత్య పరిషత్తులో ప్రతి సభలో కూడాను ముందుగా వేదపారాయణం మా చేత అంటే మా వేద విద్యార్థుల చేత ప్రారంభం చేసినారు. అంతకంటే ఇంకా గొప్ప అవకాశం శృంగేరి భారతీ తీర్థస్వామి వారు వారికంటే ముందు ఉన్నటువంటి స్వామివారి ముందర మమ్మల్ని నిలబెట్టించి మా చేత వేదపారాయణం చేయించినారు. ఇటువంటి అవకాశం సహజంగా రాదు. అది ఎట్లా ఏ జన్మలో మేము ఏం పుణ్యం చేసుకున్నామో కానీ మా శాస్త్రి గారే మా ఇంటికి వచ్చి అంటే తన బంధువర్గంలో ఎవరెవరైతే యోగ్యులు ఉన్నారో అట్లాంటి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ నుండి పిల్లలను విద్యార్థులుగా మా పాఠశాలకు పంపించండి అని చెప్పి ఆజ్ఞాపించి వెళ్ళినారు. ఆ పద్ధతి ప్రకారంగా కరీంనగర్ నుండి ఇంతమంది వెళ్ళినారు. కానీ మా నిజామాబాద్ నుంచి మా లచ్చపేట నుంచి నేను ఒక్కనే వెళ్ళాను. నా వెనుక మా సిద్ధరాముడు ఇప్పటికి 2 వేదాలు 3వ వేదం కూడా చదువుతున్నాడు, ఋగ్వేదం కూడా చదువుతున్నాడు. యజుర్వేదం అయిపోయింది, అధర్వణ వేదం అయిపోయింది, ఇప్పుడు ఋగ్వేదం కూడా చదువుతూ ఉన్నాడు. ఆ తర్వాతి తరంలో నన్ను ఒక్కరిని ఆదర్శంగా తీసుకొని నా మనుమడు కూడాను విశ్వనాథ శర్మ అనే పేరుతో ఉన్నటువంటి నా మనమను కూడాను అదిగో మా శాస్త్రి గారి ప్రేరణతో మా ఇంట్లో మా వంశంలో వేద విద్య పరంపరాగతంగా సాగుతూనే ఉంది. అంతవరకే ఆగిందా? ఆగలేదు. మా శాస్త్రి గారి యొక్క గొప్పతనం ఏమిటంటే ఎక్కడి వాళ్ళం మేము, ఎక్కడ శ్రీశైలంలో శివాజీ స్తూపం గోపురం ఉంది. ఆ గోపురం యొక్క ప్రతిష్ట కోసం మమ్మల్ని విద్యార్థులు తీసుకొని పోయినారు వెంట. అసలు ఏమాత్రం తెలియనటువంటి నన్ను కూర్చుండబెట్టించి మా గురువు గారు అంటే సోమయాజి గారు వారి ప్రతిష్ట ఇంత పెద్దగా వైభోగం చేసినాం, పక్కన ఎందుకు చేస్తున్నాను తెలుసా అని చెప్పి అడిగినారు. అంటే వారే చెప్పినారు, ఎందుకంటే వాస్తు యొక్క యజ్ఞం ఎప్పుడు కూడాను దాన్ని ప్రత్యేకించి చెయ్యాలి. ఇట్లాంటి నియమాలు ఎవరు చెప్తారయ్యా? ఏదో నా వంతు చెప్పడం అయిపోయింది, నియంతలను సహజంగా జీవించు అనేటువంటి చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు. అంతేకాకుండా ఇప్పుడు కాళేశ్వరంలో ఉన్నటువంటి ఏ లింగం అయితే ఉందో అది మేము ముట్టినాం.
మా శాస్త్రి గారు, మా గురువు గారు కాశీ నుండి తీసుకొని వచ్చినారు. దాని ప్రతిష్టకు నాటి సమయంలో రాజలింగయ్య శాస్త్రి గారు, మా శాస్త్రి గారు, మా గురువు గారు వారి ఆధ్వర్యంలో చొక్కారావు గారు ఉన్నటువంటి సమయంలో అది నిర్వర్తించుకోవడం జరిగింది. అంతేకాకుండా శివంపేట శాస్త్రి గారి యొక్క కారణము చేత ఆలోచన మేరకు పోతంగల్ ప్రాంతంలో ఈ కరీంనగర్, ఈ మెదక్, మన చుట్టుముట్టు ఉన్నటువంటి జిల్లాల నుండి దాదాపు ఒక 800 మంది బ్రాహ్మణులు వచ్చినారు పోతంగల్ యజ్ఞానికి. మొన్న మన ఈ కార్యక్రమాన్ని గురించి కోటగిరి నాగనాథ శాస్త్రి గారిని ఆహ్వానించడం జరిగింది. నాయన, మీరందరూ ధన్యులు, వారిని స్మరించుకోవడానికి మీ చేతులు గట్టిగా ఉన్నాయి, మీ హృదయం భద్రంగా ఉంది, నా హృదయం కూడా భద్రంగా చేసినారు, కాబట్టే నేను మీ సభలకు రాలేకపోతున్నాను అని చెప్పి వారు స్వయంగా చెప్పినారు. అట్లాంటి మహనీయుల గురించి మనం ఎన్నిసార్లు స్మరించుకున్నా తక్కువనే. ఇట్లాంటి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు హృదయపూర్వకంగా నమస్కారాలు చేస్తూ, ఎందుకంటే సహజంగా మేము మధ్యలోనే విశ్రాంతి తీసుకున్నాం. మేము మధ్యలోనే ఆ తరువాత తరంలో బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ గారు, బ్రహ్మశ్రీ వేణుగోపాల శర్మ గారు శాస్త్రాధ్యయనం కోసమని చెప్పి శృంగేరి ప్రాంతానికి వెళ్ళి వచ్చినారు. వారి జన్మధన్యము, మా అందరి యొక్క జన్మధన్యము. అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడాను హృదయపూర్వకంగా నమస్కారాలు చేస్తున్నాను. జై శ్రీరామ్. మహాదేవ్.